Welcome back to NSR official YouTube channel. This is your Gopi sir. We are DSC aspirants. మనం చూసినట్లయితే సైకాలజీ నుంచి మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలకు సంబంధించినటువంటి చాప్టర్ని చదువుతున్నాం. ఆ యూనిట్లో భాగంగా మనం ఇంతకుముందు మూర్తిమత్వాన్ని వివరించడానికి మొట్టమొదటిగా రూప సిద్ధాంతాలు ఉంటాయని తెలుసుకున్నాం. రూప సిద్ధాంతాల్లో మనకి మొత్తము 5 రకాలైనటువంటి వర్గీకరణలు ఉన్నాయి. దానిలో మనం హిపోక్రటిస్ వర్గీకరణ నేర్చుకున్నాం. రెండవదిగా చూసినట్లయితే క్రష్మర్ వర్గీకరణ నేర్చుకున్నాం. మూడవదిగా షెల్డన్ వర్గీకరణ నేర్చుకున్నాం. నాలుగవదిగా చూసినట్లయితే ఏంటిదంటే యూంగ్ వర్గీకరణ. దీనిలో చూసినట్లయితే యూంగ్ వర్గీకరణలో 3 రకాలు ఉంటాయి. మొదటిది ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఏంటిదంటే ఎక్స్ట్రావర్ట్స్. 2 ఇంట్రావర్ట్స్. మూడవది చూసినట్లయితే యాంఫీవర్డ్స్. చూడండి, ఎక్స్ట్రావర్ట్స్ అంటే బహిర్వర్తనులు అని చెప్పి అంటారు. రెండవదిగా చూసినట్లయితే ఇంట్రావర్ట్స్ అంతర్వర్తనులు. మూడవదిగా చూసినట్లయితే ఉభయవర్తనులు అని చెప్పి అంటాం. సో మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాబట్టి యూంగ్ చేసినటువంటి వర్గీకరణ కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి యూంగ్ వర్గీకరణలో ఏమై ఉంటుందంటే 3 రకాలుగా తెలియజేశాడు. మనుషుల యొక్క వ్యక్తిత్వము 3 రకాలుగా ఉంటుంది అని చెప్పాడు. ఎలా చెప్పాడు? కొంతమంది ఎలా ఉంటారంటే బహిర్వర్తనలుగా ఉంటారు, అంటే లొడ బయటికి వాగేస్తూ ఉంటారు. సో బయటికి విషయాలను ఎవరైతే చెప్తారో వాళ్ళని బహిర్వర్తనలు అంటారు, బయటికి చెప్పేటటువంటి వాళ్ళు. అలా కాకుండా బయటికి విషయాలు చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళే దాచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ నిర్ణయం కానీ ఏది చెప్పరు. సో అలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే ఇంట్రావర్ట్స్ అంటాం, అంతర్వర్తనులు అంటారు. ఉభయవర్తనులు వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సేపు బహిర్వర్తనలుగా ఉంటారు, కొంచెం సేపు అంతర్వర్తనలుగా ఉంటారు. అంటే అవసరమైన విషయాన్ని బయట చెప్తారు, అవసరం లేని విషయాన్ని లోపల దాచుకుంటూ ఉంటారు. సో కొంతమంది ఇలా ఉభయవర్తులుగా ఉంటారు, కొంతమంది అసలు ఏ విషయాన్ని బయటికి చెప్పరు, వాళ్ళని అంతర్వర్తనులు అంటారు. కొంతమంది విషయాలను ఏం చేస్తారంటే బయటికి అన్నీ చెప్పేస్తారు, వాళ్ళని ఏమంటామంటే బహిర్వర్తనులు అని అంటారు. ఓకే, సో రూప సిద్ధాంతాల్లో 4వది యూంగ్ వర్గీకరణ. ఫస్ట్ది హిపోక్రటిస్ వర్గీకరణ, రెండవది ఎర్నెస్ట్ క్రష్మర్ వర్గీకరణ, మూడవదిగా చూసినట్లయితే షెల్డన్ వర్గీకరణ, 4వది యూంగ్ వర్గీకరణ. ఆ తర్వాత చూస్తే 5వదిగా చూస్తే స్పెంజర్ వర్గీకరణ. చూడండి, హిపోక్రటిస్ లో 4 రకాలు, క్రష్మర్ కి 3 రకాలు, తర్వాత షెల్డన్ కి 3 రకాలు, యూంగ్ కి వచ్చేసి ఎన్ని రకాలు ఉన్నాయి? మనకి 3 రకాలు చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ 5వది ఏంటిది అంటే స్పెంజర్ వర్గీకరణ. ఈ వీడియోలో దీని వరకు చెప్పుకొని మనము రూప సిద్ధాంతాలని కన్క్లూడ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే లక్షణాంశ సిద్ధాంతాల గురించి చెప్తాను. రైట్, ఇక్కడ చూసినట్లయితే రూప సిద్ధాంతాల్లో 5వ సిద్ధాంతం ఏంటిదంటే స్పెంజర్ వర్గీకరణ. స్పెంజర్ అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే మనుషుల యొక్క మూర్తిమత్వాన్ని 6 రకాలుగా చెప్పాడు. 6 రకాలైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు ఉంటారు అని చెప్పాడు. దానిలో ఏంటంటే ది ఫస్ట్ వన్ సైద్ధాంతిక విలువ కలిగినటువంటి వాళ్ళు. అని చెప్పాడు. ఈ సైద్ధాంతిక విలువ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చూసినట్లయితే తాము నమ్మినటువంటి ఆదర్శాలని ఫాలో అవుతారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏదైతే ఒక ఐడియాలజీని నమ్ముతారో ఆ ఐడియాలజీ ప్రకారమే ఉంటారు.
వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఆ విలువలను దాటి తప్పిపోరు. అలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే సైద్ధాంతిక విలువలు కలిగినటువంటి వాళ్ళు అంటాం. సైద్ధాంతిక విలువలు కలిగినటువంటి వాళ్ళకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం ఏం చేశాడు? జీవితాంతం పెళ్లి చేసుకోవాలి, ప్లస్ దేశం కోసం ఉపయోగపడాలని, దేశం కోసం మాత్రమే ఉపయోగపడేటటువంటి వాటి కోసమే చేశాడు తప్పనిచ్చి తన సెల్ఫ్గా తన సొంతానికి ఏది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. సో ఆయన ఒక శాస్త్రవేత్తగా పనిచేశాడు, భారతరత్న తీసుకున్నారు, అలాగే ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా కూడా చేశారు. కానీ ఆయన అంత చేసినా కూడా ఏమీ సంపాదించుకోలేదు. సో ఒక సిద్ధాంతాన్ని ఏదైతే నమ్మారో ఆ సిద్ధాంతం ప్రకారమే చనిపోయే వరకు జీవించారు. అలాంటి వాళ్ళను మనం ఏమంటామంటే సైద్ధాంతిక విలువ కలిగినటువంటి వాళ్ళు అంటాం. దానికి ఉదాహరణ ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ రెండవదిగా చూసినట్లయితే ఆర్థిక విలువ కలిగినటువంటి వారు. ఆర్థిక విలువలు కలిగినటువంటి వాళ్ళు, ఇవన్నీ ఇంపార్టెంటే. ఈ 6 రకాలు కూడా దీంట్లో ఇంపార్టెంటే. వాళ్ళు ఏమని అడుగుతారంటే సైద్ధాంతిక విలువలు కలిగినటువంటి వారికి ఉదాహరణ అని చెప్పి 4 పేర్లు ఇచ్చి దాంట్లో అబ్దుల్ కలాం గారి పేరు కూడా పెడతారు. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి? అబ్దుల్ కలాం గారు ఉండాలి. సో ఆర్థిక విలువలు కలిగినటువంటి వాళ్ళు రెండవ వాళ్ళు. ఈ ఆర్థిక విలువలు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విషయాన్నైనా సరే కూడా ఆర్థిక సంబంధాలతో ముడిపెడతారు. అందుకే ఎకనామిక్స్కి సంబంధించి ఒక పాయింట్ ఏమని చెప్తారంటే ప్రతి మానవ సంబంధము కూడా ఆర్థిక సంబంధాలే. ప్రతి మనిషి యొక్క సంబంధము, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. ఎందుకని ప్రతిదీ కూడా, ప్రతి రిలేషను కూడా దేంతో రిలేట్ అయి ఉంటుందంటే మనీతో రిలేట్ అయి ఉంటుంది అని నమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆర్థిక విలువలు కలిగిన వాళ్ళు అంటారు వాళ్ళని. ఉదాహరణకి బిల్ గేట్స్. సో వీళ్ళు డబ్బు సంపాదించడానికే చూస్తారు, ఇంకా మిగిలిన విషయాల గురించి దేని గురించి ఆలోచించరు. డబ్బు ఎలా సంపాదించాలి, ప్రతి రిలేషన్ని ఎలాగా అది ఆర్థిక సంబంధాలుగా చూడాలి అనేటటువంటి ఆర్థిక కోణంలోనే చూస్తారు, డబ్బు కోణంలోనే చూస్తారు తప్పనిచ్చి వేరేది ఉండదు. సో ఆర్థిక విలువలు కలిగినటువంటి వాళ్ళల్లో ఎవరంటే బిల్ గేట్స్ అనేటటువంటి ఆయన ఆర్థిక విలువలు కలిగినటువంటి వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మూడవది రాజకీయ విలువలు కలిగినటువంటి వాళ్ళు. రాజకీయ విలువలు కలిగినటువంటి వాళ్ళు, రాజకీయ విలువలు కలిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళ పొలిటికల్ పార్టీని డెవలప్ చేసుకోవడానికి, అలాగే చూసినట్లయితే వారి పార్టీని ప్రభుత్వంలోకి తీసుకుని వచ్చేటటువంటి విధంగా ఆ పార్టీని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ట్రై చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు చూసినట్లయితే ఏదైతే ఒక పార్టీలో జాయిన్ అయ్యారో చనిపోయేంత వరకు కూడా వారు బ్రతికున్నంత కాలం అదే పార్టీలో కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఏమంటామంటే రాజకీయ విలువలు కలిగినటువంటి వాళ్ళు అంటారు. సో రాజకీయ విలువలు కలిగినటువంటి వాళ్ళల్లో మనకి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎన్టీ రామారావు గారి గురించి మనం చెప్పుకుంటాం. ఎన్టీఆర్ ఈయన రాజకీయ విలువలు కలిగినటువంటి వాడు. సో ఆయన ఏంటి అంటే తెలుగువారి ఆత్మగౌరవం. సో తెలుగు వాళ్ళు వెళ్ళి పైన ఎక్కడో వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కాదు, మనం మన ఆత్మగౌరవం మనకుంది, మనం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడుకోవాలి అనే రాజకీయ విలువలతో రాజకీయాన్ని చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయ విలువలు చేసినటువంటి వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. నాలుగవదిగా చూసినట్లయితే సాంఘిక విలువలు కలిగినటువంటి వాళ్ళు. సాంఘిక విలువలు సొసైటీ గురించి ఆలోచించాలి, సొసైటీ కోసమే బ్రతకాలి. అలాంటి విలువలు కలిగినటువంటి వాళ్ళని సాంఘిక విలువలు అంటారు. ఉదాహరణకి వీళ్ళలో మనం ఎవరిని తీసుకోవచ్చు అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని చెప్పుకోవచ్చు మనం. ఎందుకని గాంధీ గారు బారిస్టర్ చేసి లండన్లో చదువుకుని ఆయన మంచి స్థితిలో ఉన్నాడు, కానీ భారతదేశాన్ని
బ్రిటిష్ యొక్క నిరంకుశత్వం నుంచి విడిపించాలని ఆయన తన ఉద్యోగాలను, తన స్వార్థాన్ని అంతా వదిలిపెట్టి భారతదేశంలోని ప్రజల కోసం ఆయన అనేకమైనటువంటి దండయాత్రలు చేశాడు, సత్యాగ్రహాలు చేయడం జరిగింది. కాబట్టి ఆయన సొసైటీ కోసమే తన జీవితాన్ని అర్పించడానికి ఆయన నిర్ణయించుకున్నారు. వాళ్ళని మనం ఏమంటామంటే సాంఘిక విలువలు కలిగినటువంటి వాళ్ళము అని చెప్పి అంటారు. దానిలో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మహాత్మా గాంధీ. తర్వాత ఇంకా చూసినట్లయితే కొంతమంది ఉన్నారు, మత విలువలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మత విలువలు కలిగినటువంటి వాళ్ళు. సో మత విలువలు అంటే ఒక మతానికి సంబంధించి వాళ్ళు ఒక పర్టికులర్ నియమాన్ని ఏదైతే ఫాలో అవుతూ ఆ నియమాలకు కట్టుబడి ఉంటారు, ఇక అంతే, ఇంకా వేరే దానికి దేనికి కట్టుబడి ఉండరు. అలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే మత విలువలు కలిగినటువంటి వారు అని చెప్పి అంటారు. సో ఇక్కడ మత విలువలు కలిగినటువంటి వారికి మనకి చాలా మంది గుర్తుకు వస్తూ ఉంటారు. ఉదాహరణగా చూసినట్లయితే స్వామి వివేకానంద, ఇంకా చూసినట్లయితే మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే మత విలువలు కలిగినటువంటి వాళ్ళకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆరవదిగా చూసినట్లయితే సౌందర్య ఆరాధన విలువలు కలిగిన వారు. సౌందర్య ఆరాధన విలువ కలిగినటువంటి వాళ్ళు వీళ్ళెవరు అంటే నేచర్లో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, మనుషులలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, సో ప్రకృతి ఏదైతే న్యాచురల్గా మనకి ఇస్తుందో దాని యొక్క అందాన్ని గొప్పగా వివరిస్తూ, దాన్ని పొగుడుతూ, దాన్ని మనకి వివరించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సౌందర్య ఆరాధన విలువ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ పికాసో పిక్చర్స్ గురించి మీ అందరికీ తెలుసు కదా, పికాసో. అలాగే బాపు బొమ్మలు అంటారు కదా. సో బాపు బొమ్మలు కానీ పికాసో కానీ ఇలా కొంతమంది చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారంటే వారు ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని, ప్రకృతి సంబంధంగా ఏదైతే అందముగా కనిపిస్తూ ఉంటుందో ఆ అందాన్ని ప్రజలకు వివరించడానికి వాళ్ళు బొమ్మల రూపంలో కానీ లేకపోతే లిటరేచర్ సాహిత్యపరంగా కానీ వివరించడం జరుగుతుంది. వాళ్ళని మనం సౌందర్య ఆరాధన విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పవచ్చు. సో స్పేంజర్ ఏం చేశాడంటే మనుషుల యొక్క మూర్తిమత్వాన్ని వివరించడానికి వారిలో ఉన్న విలువల ఆధారంగా ఏం చేశాడంటే వీళ్ళని 6 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి సైద్ధాంతిక విలువలు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం. ఆర్థిక విలువలు కలిగినటువంటి వాళ్ళు అంటే ప్రతి విషయాన్ని కూడా ఆర్థిక కోణంలోనే చూసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం వాళ్ళని ఆర్థిక విలువలు కలిగిన వాళ్ళు అంటారు. ఉదాహరణకి బిల్ గేట్స్. రాజకీయ విలువలు కలిగిన వాళ్ళు, రాజకీయంగా ప్రజల కొరకు ఉపయోగపడేటటువంటి విధంగా రాజకీయం చేసేటటువంటి విలువలు కలిగినటువంటి వాళ్ళని రాజకీయ విలువలు కలిగిన వాళ్ళు అంటారు. ఉదాహరణకి ఎన్టీఆర్. అలాగే సాంఘిక విలువలు కలిగినటువంటి వాళ్ళు అంటే సొసైటీ కోసం, సమాజం కోసం తమ జీవితాన్ని అర్పించుకొని పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాంఘిక విలువలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళల్లో మహాత్మా గాంధీ గారు. మత విలువలు కలిగినటువంటి వాళ్ళల్లో స్వామి వివేకానంద, ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా సౌందర్య ఆరాధన విలువలు కలిగినటువంటి వాళ్ళల్లో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే పికాసో, బాపు. సో స్పేంజర్ వర్గీకరణలో 6 రకాలు. హిపోక్రటిస్ లో 4 రకాలు, క్రష్మర్ లో 3 రకాలు, తర్వాత షెల్డన్ లో 3 రకాలు, యూంగ్ లో 3 రకాలు, తర్వాత చూసినట్లయితే స్పేంజర్ వర్గీకరణలో మనకి 6 రకాలు. ఇలా 5 రకాలైనటువంటి సిద్ధాంతాలు రూప సిద్ధాంతాలుగా వివరించబడినాయి. కాబట్టి రూప సిద్ధాంతాల్లో మనం ఏది అడిగినా సరే కూడా మనకి చెక్మంట గుర్తుకు రావాలి. ఇదిగోండి 4 3 3 6 గుర్తుపెట్టుకోండి. 4 3 3 6 ఇలా గుర్తుపెట్టుకుంటే హిపోక్రటిస్ కి 4గా డివైడ్ చేశాడు, క్రష్మర్ 3 రకాలుగా వర్గీకరించాడు, షెల్డన్ 3 రకాలుగా వర్గీకరించాడు, యూంగ్ 3 రకాలుగా వర్గీకరించాడు, స్పేంజర్ 6 రకాలుగా వర్గీకరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలా మనుషుల యొక్క వ్యక్తిత్వాలని మనము మూర్తిమత్వాన్ని ఎలా వివరించవచ్చు అంటే వాళ్ళ యొక్క రూపాలని ఆధారం చేసుకొని ఎలా వివరించారంటే రూప సిద్ధాంతాలు 5 రకాలుగా వివరించబడినాయి. సో హోప్
హోప్ యు ఆల్ అండర్స్టాండ్ వెరీ వెల్. మీరందరూ బాగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనము లక్షణాంశ సిద్ధాంతాల గురించి నేర్చుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.